కొంచెం స్టార్ట్ అయినాయి. ఢిల్లీ మొత్తము చాలా హడావిడిగా ఉంది. పిఎంఓ ఆఫీస్ కావచ్చు, ప్రెసిడెంట్ రెసిడెన్స్ కావచ్చు, అండ్ ఆల్ పార్టీస్ అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఏ పార్టీ తీసుకున్నా సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక హై టెన్షన్, హై అలర్ట్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. నిన్న జరిగిన హై లెవెల్ మీటింగ్లో డిస్కషన్ అండ్ డెసిషన్స్ ఏంటి అంటే, వన్, ఇమ్మీడియట్గా ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి 50,000 crores ఇమ్మీడియట్ శాంక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 1. చాలా డీప్గా మనం ఆలోచించాల్సింది. ఆల్ ఆఫ్ ఏ సడన్ డిఫెన్స్కి 50,000 crores ఫండ్ ఎందుకు ఇస్తున్నారు అన్నది ఫస్ట్ ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. నెక్స్ట్ 3 monthsకి సరిపడే రేషన్ స్టేట్ గవర్నమెంట్ ప్రిజర్వ్ చేసి ఉంచుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఒక మెసేజ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో, ఈ ధాన్యం దాచుకోవడము, ధాన్యాన్ని నిల్వ చేయడము ఏదైతే ఉందో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అనేది అయితే చేశాయి. థర్డ్ పాయింట్, జైశంకర్ బలూచిస్తాన్ న్యూలీ ఫార్మ్డ్ గవర్నమెంట్ అనేసి వాళ్ళు ఏదైతే చెప్పుకుంటున్నారో ఈరోజు వరకు అది పాకిస్తాన్లోనే ఉంది. బట్ పాజిటివ్ మూవ్స్ వెళ్తున్నాయి. వీళ్ళందరూ కూడా జయశంకర్ గారితో ఫోన్లో మాట్లాడడం అనేది అయితే జరిగింది. అంటే ఏ లెవెల్ నుంచి మన నెక్స్ట్ స్టెప్ ఉండబోతోంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఒకవేళ మనం గనక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద వెళ్ళి ఇది మేము తీసేసుకుంటున్నాము అని చెప్పేసి ఎప్పుడైతే మన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ రావడము, పాకిస్తాన్ నుంచి ఇంకొక మిస్ ఫైర్ చేయడం కానీ ఏం జరిగినా సరే నెక్స్ట్ జరగబోయేది మాత్రం చాలా పెద్ద వార్ ఉంటుంది. దీనికి ఇండియా ఏమో పాకిస్తాన్ సైడ్ నుంచి, నెక్స్ట్ అక్కడ బంగ్లాదేశ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ చైనా ఒకటి, ఈ 3 బార్డర్స్ని ఇండియా అనేది సెక్యూర్ చేసుకుని పెట్టుకొని అటాక్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఎందుకు అంటే బంగ్లాదేశ్ ఆల్రెడీ రిస్కీలోనే మాట్లాడుతుంది. నిన్ననే మాట్లాడారు సూసైడ్ బాంబర్స్ని పంపిస్తామని. ఈ సూసైడ్ బాంబర్స్ ఆల్రెడీ ఇండియాలోనే ఉన్నారు. బంగ్లాదేశీ సిటిజన్స్ స్లీపర్ సెల్స్గా వెస్ట్ బెంగాల్లో ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి ఉన్నారో వాళ్ళ గురించి నిన్న ఈ న్యూస్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనము పీఓకే సైడ్ నుంచి ఎంట్రీ అనేది ఇస్తాము. అవతల జయశంకర్ గారు ఇక్కడ బలూచిస్తాన్ మినిస్టర్స్ తోటి మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడైతే మనకి వార్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అవతల సైడ్ నుంచి బలోచ్ వాళ్ళు ఇప్పుడు అటాక్ ఇస్తున్నట్టుగా పాకిస్తాన్ మీద పడతారు. ఆఫ్ఘనిస్తాన్ తోటి మన రిలేషన్షిప్స్ ఫస్ట్ నుంచి బాగున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా బలోచ్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ మీద తిరగబడుతుంది. ఇది పాయింట్ నెంబర్ 3. ఫైనల్గా చూడాలి అంటే మన బయలాటరల్ డిప్లొమసీస్ ఎంత బాగున్నాయి అని చెప్పడానికి, పాకిస్తాన్ మనము వాఘా బార్డర్ నుంచి పాకిస్తాన్ ట్రక్స్ని అయితే మనం అలౌ చేయట్లేదు. కానీ నిన్న తీసుకున్న డెసిషన్లో ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ ట్రక్స్ని మనము ఇండియాలోకి అలౌ అనేది చేస్తున్నాం. ఇది ఒక ఫ్రెండ్లీ నోట్ ముందంజగా మనము వాళ్ళకి పంపించడం కోసం చేస్తుంది. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నెక్స్ట్ 15 daysలో సంథింగ్ బిగ్ గోనా హ్యాపెన్. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ట్రావెల్ చేద్దాము అనుకుంటే మాత్రము, ఎందుకంటే హాలిడేస్ కాబట్టి మీరు చాలా పబ్లిక్ ప్లేసెస్, ఇప్పుడు మన లోకల్ వాళ్ళైతే మాత్రం ఫస్ట్ చూస్ చేసుకునేది తిరుమల, నెక్స్ట్ శ్రీశైలం, దుర్గమ్మ టెంపుల్, చిన్న తిరుపతి, ద్రాక్షారామం, ఇలా మనము పుణ్యక్షేత్రాల మీద మేజర్గా ఫోకస్ చేస్తాం. వీళ్ళ టార్గెట్ కూడా ఒకవేళ అక్కడే కూడా అయి ఉండొచ్చు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీ స్టెప్స్ అనేవి వేయండి. ఎక్కువ ఖర్చు పెట్టకండి. అనవసరమైన ఖర్చులు అస్సలు తీసుకురాకండి. ఒక 4 to 5 months కనుక మనం కంట్రోల్గా ఉండగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ దేర్ ఆఫ్టర్. ఒక్కసారి పీఓకే కనుక మన చేతికి వచ్చింది అంటే దాని తర్వాత ఎవరు ఏం చేసుకున్నా సరే మనం సేఫ్గానే ఉంటాం. ఈ 4-5 months మాత్రము డబ్బుల్ని వృధా చేసుకోకండి, ఫుడ్ వేస్ట్ చేయకండి, అడ్డదిడ్డమైన షాపింగ్లు చేసుకుని జేబులు ఖాళీ చేసుకోకండి. అప్పులు ఏమన్నా ఉంటే తొందరగా క్లియర్ చేసుకోవడానికి చూడండి. అండ్ మిగిలితే డబ్బుల్ని ఆచితూచి ఖర్చు పెట్టండి. ఇది నా అడ్వైస్. కీప్ ఫాలోయింగ్. ఈ వీడియో
కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి కనుక మీకు అనిపిస్తే మీ గ్రూప్స్లో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో పంపించండి. ఒక చిన్న సజెషన్ మీరిస్తే అది మీకు బెనిఫిట్, మీ చుట్టూతో ఉన్న వాళ్ళకి బెనిఫిట్. థ్యాంక్ యూ.